సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం. ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగ చేసెను. కూడా ఒక్కొక్క ఉద్దేశం ప్రకారం అది కలుగ చేయబడింది. ఆ కలుగ చేయబడిన పని ప్రకారంగా అవన్నీ కూడా పని చేస్తున్నాయి. ఈ పని చేస్తున్న ఈ వస్తువులన్నిటిని మనం చూసినప్పుడు మనకు అర్థమయ్యే ఒక విషయం ఏంటంటే, జీవము లేని ఈటి కొరకే దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటే, జీవము కలిగిన మన కొరకు దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడా? మొదటి మానవుని దగ్గర నుండి, ఆదాము దగ్గర నుండి మానవులందరూ కూడా తప్పు చేసి ఏం చేశారంటే, దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో రాయబడింది. చెప్పబడిన పని సూర్యుడు చేస్తున్నాడు, చంద్రుడికి చెప్పబడిన పని చంద్రుడు చేస్తున్నాడు. మన కంటికి కనబడే ప్రతి ఒక్క వస్తువు కూడా దాని లిమిట్స్ లో అది పని చేస్తూ దేవుని కొరకు అది పనిచేస్తూనే ఉంది. అయితే మానవునిగా దేవుని శ్వాసను మనలో కలిగి ఉన్న మనము దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతున్నామా లేదా?